సీక్రెట్స్ కూడా మనము చాట్ చేస్తూ ఉంటాము. ఆ సీక్రెట్స్ని మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు చూడకుండా మన వాట్సాప్ మొత్తానికి ఓపెన్ చేయకుండా ఓన్లీ మనం ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేలాగా ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుంటున్నాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నాకు కూడా ఒక చిన్న బూస్టప్ లాగా ఉంటుంది. కొత్త వీడియో చేయడానికి నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి బ్లాక్ సైట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇదన్నమాట. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి అన్నమాట. సో ఆ పర్మిషన్స్ అనేవి మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ యొక్క అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో పైన ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత కింద వచ్చేసి కింద ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, లేకపోతే ఇక్కడ మనము చూసేది ఏంటి ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్ది కదా. సో ఇక్కడ మన యాప్స్ అని ఉంది కదా, యాప్స్ని క్లిక్ చేయండి. యాప్స్ని క్లిక్ చేసిన తర్వాత సో వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్ వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము ఎంతసేపు కావాలనే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం. సో ఎన్ని డేస్ కావాలి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఈ మొత్తం వీక్స్ కావాలన్నా కూడా బంద్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో బంద్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ పైన ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసేసుకోండి. ఒకవేళ వద్దని అనుకుంటే తీసేయండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసిన తర్వాత ఒక్కసారి మనము వాట్సాప్ ఆన్ చేసి చూద్దాం. సో ఇగో ఈ విధంగా వస్తుంది అనమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కాదనమాట. సో ఓన్లీ ఇది మనం మాత్రమే ఓపెన్ చేయగలుగుతాం. సో మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం మాత్రమే ఓపెన్ చేసి మన మెసేజ్లు అనేవి చూసుకోగలుగుతాము. సో ఇంకోటి ఏంటంటే దీన్ని మనము మొత్తానికి తీసేయచ్చు. మనము ఇక్కడ మనం మొత్తానికి మనము డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డస్ట్బిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో తర్వాత దీన్ని బంద్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము వాట్సాప్ అనేది ఓన్లీ మనమే ఓపెన్ చేసుకొని మనమే యూజ్ చేసుకునేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్తో అందరితో షేర్ చేసుకోండి. నాకు కూడా చిన్న సపోర్ట్ చేయండి. సో షేర్ చేసి నాకు కూడా చిన్న సపోర్ట్ చేస్తే కొత్త వీడియో చేయడానికి కూడా నాకు కూడా బూస్టప్ లాగా